24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ కారుబా ఎంబ్రేస్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసేద్దామో సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తూ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్ పేట కబ్జా చేసే బూట్ మస్తీ చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వకు లేట్ ఫాలో అయిపో మేరా రూట్ 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ దారుబా. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్వాగతం టు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్. ఈ రోజు విశాఖపట్నం నుంచి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఈ నలుగురికి స్వాగతం, సుమస్వాగతం. ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో ఎవరో ఒకళ్ళు ఈ షీల్డ్ 3 లక్షలు పట్టుకెళ్ళిపోతున్నారు. నాగలక్ష్మి. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు నాగలక్ష్మి. ఓకే. మా వారి పేరు దుర్గారావు. ఓకే. నా హాబీస్ వాచింగ్ టీవీ, డాన్సింగ్. వాచింగ్ టీవీ అండ్ డాన్సింగ్. ఓకే. ఓకే. మాలతి. నా పేరు మాలతి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా భర్త పేరు వేణు, నాకు 2 పాపలు, దీపిక, ఆశ్రిత. మేము కౌలలో ట్విన్స్. మేము. ఓకే. ఓకే. మాధవి అమ్మాయి పేరు. ఓకే. మాధవి ఎక్కడ ఉంటుంది? తన ఒరిస్సాలో ఉంటుంది. కవలల్లో నాకు ఒక డౌట్, హలో బ్రదర్ సినిమాలో లాగా ఒకళ్ళని గిచ్చితే ఇంకొకళ్ళకి నొప్పి అవుతుందా? లేదు మేడం, అది మూవీ కాట్ అలా చూపించారు కానీ ఏమి గిచ్చరాలు గిల్లలాగితే ఏమి అవ్వదు. ఓకే. శైలజ. హాయ్ మేడం. హాయ్. నా పేరు శైలజ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా భర్త పేరు నరేష్, నాకు 2 పిల్లలు, పాప బాబు. ఇద్దరు గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ సుమ గారు. హాయ్. ఐఎమ్ కావ్య, నేను వైజాగ్ నుండి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ వచ్చి దిద్యా వివేక్. నేను వీటెలి లోకల్ ఛానల్ లో యాంకర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. హాబీస్ డాన్స్ అండ్ సింగ్. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పిన ఆన్సర్లు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే. ఆన్సర్ కొంచెం అయినా రిలవెంట్ గా ఉండాలి కానీ మరీ అవుట్ ఆఫ్ ద వే అయిపోకూడదు. రెడీ? మరి మాలతితో మొదలెడదామా? మాలతి. ఓకే మేడం. ఏంటి నన్ను ఆరాధన పూర్వకమైనటువంటి ప్రేమతో కూడినటువంటి అభిమానంతో కూడినటువంటి చూపులతో చూస్తుందా? నీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి మాలతి, గుచ్చుకుంటున్నాయి. నాకు మీరంటే చాలా 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 ఇష్టం, చెప్పలేను నేను అది. అందుకే నన్ను చూస్తూ ఉండిపోయినట్టు. మరి ఆడతావా లేదా? మిమ్మల్ని అందుకే నేను లవ్ చేస్తున్నాను. మాలతి, ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ. పర్వాలేదు, ఆడవాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఇంకా దగ్గరగా చూస్తావా? ఇంకా హగ్ చేసుకుంటాను కూడా. ఇంకా దగ్గరగా ఉంది. ఇంకా దగ్గరగా. థ్యాంక్ యూ. అబ్బా బాగుంది, కొంచెం నడుము నొప్పి తగ్గింది. ఓకే, మరి నీతోనే మొదలెడుతున్నాను మాలతి. రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్షిప్ ఎవరితో చెయ్యాలి? అడ్డగాడు. ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? నేల మీద. సీరియల్స్ ఎక్కడ వస్తూ ఉంటాయి? థియేటర్లో. డబ్బు నోట్లో ఉంటే ఏం చెయ్యాలి? కొరుకు తినాలి. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారు? 1000 సార్లు. మనం ఏ లోకంలో ఉంటున్నాం? యమలోకంలో. వంటగదిలో ఏముంటాయి? బట్టలు. భూకంపం వస్తే ఎలా ఉంటుంది? డాన్స్ చేయాలనిపిస్తుంది. ఓకే, టైం అప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ ఎవరితో చెయ్యాలి? అడ్డగాడిదలతో. ఎందుకు? అవైతే మనకి కాస్త వెళ్ళడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి కదా. ఎక్కి కూర్చొని మనకి ఎవరి మీదైనా కోపం ఉందనుకో, వాళ్ళని తన్నమని చెప్పొచ్చు. అడ్డగాడిద వాడిని తన్నరా సైలెంట్ గా వెళ్ళి వెనక అని ఒకటేస్తాడు. ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి అంటే నేల మీద అన్నారు, కరెక్ట్. ఇది సీరియల్స్ ఎక్కడ వస్తూ ఉంటాయి? థియేటర్లు వస్తుంటాయి. సరైనోడు సీరియల్ కే కదా నేను వచ్చాను. ఈ మధ్య జనతా గ్యారేజ్ సీరియల్ కూడా వచ్చింది. సీరియల్ కాదు మేడం, సినిమా అది. సీరియల్ థియేటర్ లో చూడలేదు మనం. చూసాం కదా. థియేటర్ లో అన్నావు కదా. అవును. ఓకే. బాహుబలి సీరియల్ ఏమో కూడా ఉన్నాం మనం. వస్తుంది బాహుబలి సీరియల్. ఓకే. అవును. అందులో నీ కాలకేయుడు తెలుసా? మా ఫ్రెండే. అయితే ఆ భాష చెప్పు. నిందా దూజ స్టెల్లా. స్టెల్లా ఆవిడ. పిజ్జా, బర్గర్, నిందా, కోస్ట్రెస్, టెల్ మీ. ఓకే. నెక్స్ట్, డబ్బు నోట్లు ఉంటే ఏం చెయ్యాలి? కొరుక్కు తినాలి. డబ్బులు తింటూ ఉంటారు. ఈవిడికి అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. తినడానికి కూడా భోజనంలో డబ్బులే.
భూకంపం వస్తే ఎలా ఉంటుంది? డాన్స్ చేయాలనిపిస్తుంది. భూకంపం వస్తే డాన్స్ చేయాలనిపిస్తుంది. ఓకే. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారు? 1000 సార్లు. మీ వల్లే ఈ ప్రపంచంలో వాటర్ ప్రాబ్లమ్స్ తెలుసా? నేను స్నానం చేయట్లేదు మీ వల్లే. అవును మేడం, కరెక్టే. స్నానానికి నీళ్ళేనా వాడేది? సెంట్ కొంచెం సముద్రం అయితే పక్కన బెస్ట్. మేడం. సముద్రం పక్కనే కదా. ఉప్పు నీళ్ళల్లో. ఉప్పు నీళ్ళలోనే సెంట్ వేసుకొని చేతి మీద స్నానం హాగి ఇలా ఇలా. ఓకే. మనం ఏ లోకంలో ఉంటున్నాం? యమలోకంలో. మరి పోయిన తర్వాత మనం ఏ లోకానికి వెళ్తాం? అప్పుడంటే ఇంకా పైలోకంకి. ఇంకా పై లోకంలో. ఓకే. వంటగదిలో ఏముంటాయి? బట్టలు. బట్టలా? ఆ. బట్టలు ఉంటాయి వంటగదిలో. మేము అక్కడే పెట్టుకుంటాం. ఆహా. 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్లు. కావ్య రెడీ? ఓకే మ్యామ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బలం రావాలంటే ఏం తాగాలి? స్వీట్స్ తినాలి. మనుషులు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? అసలు మనుషులు బతికించి చేతికి గన్నిస్తే ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటాం. మనిషికి బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మొక్కల్లో స్కూటీ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? మా ఇంట్లో. పిడుగులు పడ్డప్పుడు ఏం చేస్తారు? అందరినీ పిలిచి భోజనం పెడతాం. అప్పుడే పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? నడుస్తారు. చాప్. బలం రావాలంటే ఏం తాగాలి? స్వీట్స్ తినాలి. అది రిలవెంట్ గా లేదండి, అందుకని ఇవ్వలేకపోతున్నాము. మనుషులు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? అసలు ఉండరు. మనుషులు అనే వాళ్ళు ఉండరు. ఇది రిలవెంట్ గా లేదండి, సారీ. చేతికి గన్నిస్తే ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుని దాచు. ఇంట్లో పెట్టుకొని దాచుకుంటారు. అవును, దాచుకుంటాం. చాలా మంది దాచుకుంటారు కదా. సారీ, ఇది కూడా కరెక్ట్ అయ్యింది. మనిషికి బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు. కరెక్ట్. ఎస్. నాకైతే అరికాలకి వెళ్ళిపోయింది. మంచి చెప్పులు అవి వేసుకుంటూ ఉన్నాను, ఇంకా కింద నుంచి జారిపోకుండా ఉండడానికి. స్కూటీ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? మా ఇంట్లో. కరెక్ట్ ఆన్సర్. ఇంట్లో పార్క్ చేసుకుంటారు మీరు. అది కాకుండా రైల్వే పట్టాల పైన, ఎయిర్పోర్ట్ రన్వే మీద, సూపర్ మార్కెట్ షాప్ లోపల, ఇలాంటివి ఏమైనా చెప్తే ఇచ్చేవాళ్ళు. ఆకాశంలో. పిడుగులు పడ్డప్పుడు ఏం చేస్తారు? అందరినీ పిలిచి భోజనం పెడతాం. ఈసారి పిడుగులు పడ్డప్పుడు మన అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఎందుకంటే పిడుగులు పడగానే వాళ్ళ ఇంట్లో భోజనం భోజనాలు మరి వెహికల్ కూడా రెడీ చేయాలి. కాకుండా రావడానికి వెహికల్ కూడా రెడీ చేయాలి. రెడీ చేస్తారు ఆవిడ. అప్పుడే పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? నడుస్తారు. నడుస్తారు. అప్పుడే పుట్టిన పిల్లలు నడుస్తారు. యా. ఫస్ట్ ఇలా లేవగానే ఒకసారి ఆ నర్సుని చూసి బాగున్నావా, ఏంటి టైం పట్టింది అని అడిగి, నేను బయటకు వెళ్ళేసి వస్తాను అని మళ్ళీ ఆగి, వైఫై కనెక్షన్ ఉందా ఇక్కడ, పాస్వర్డ్ తొందరగా పెట్టి అనేసి వెళ్ళిపోతారు. ఓకే. 3 రాంగ్. 30 పాయింట్లు. శైలు, ఆర్ యు రెడీ? ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దయ్యాలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి. జంతువుల్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళాలి. పూజ ఎందుకు చేస్తారు? చెడు జరగాలి. పెళ్లి చూపుల్లో ఏం చేస్తారు? నవ్వుతారు. ఉదయాన్నే ఏం తాగాలి? కుర్తి. పిల్లలకి ఏం నేర్పుతారు? పరిగెట్టడం. అన్నం ఎంత తింటారు? 2 మెతుకులు తింటాం. టైమా. ఓకే. దయ్యాలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి. వా. అందుకే నన్ను మా ఆయన అందాల రాక్షసి అంటారు. సుమా గారు, ఇప్పుడు ఏ హస్బెండ్ అయినా వైఫ్ కి అలాగే అంటారు, అందాల రాక్షసి అని అంటారు. అనకపోతే అప్పుడు వైఫ్ అసలు రాక్షసి అవుతుంది. అందుకని తప్పదు. జంతువుల్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళాలి. జంతువుల్ని చూడాలంటే జైలుకి వెళ్ళాలి. పూజ ఎందుకు చేస్తారు? చెడు జరగాలి. చెడు జరగాలని పూజలు చేస్తారు. ఓకే. పెళ్లి చూపుల్లో ఏం చేస్తారు? నవ్వుతారు. అవుతారు. మీకు పెళ్లి చూపులు జరిగాయా? జరిగాయా? ఓకే, సరే. ఉదయాన్నే ఏం తాగాలి? కుడితి. కుడితి తాగితే చాలా మంచిది. పుష్టిగా ఉంటారు మేడం. అసలు ఎందుకు? ఆవులను చూడండి, గేదెలను చూడండి, ఎంత పుష్టిగా ఉంటాయో అవి. అలాగే మనం కూడా ఉండాలి కదా. కుడితి తాగితే రోజంతా ఇలా తోపుకుంటూ మంచిగా నెమరేసుకుంటూ హాయిగా మధ్య మధ్యలో అంబా ఉండొచ్చు. పిల్లలకి ఏం నేర్పుతారు? పరిగెట్టడం. పరిగెత్తడం కరెక్ట్ అవుతుంది. అన్నం ఎంత తింటారు? 2 మెతుకులు తింటాం. రోజుకి అంతే తింటారా మీరు? అంతే మేడం. 2 మెతుకులు. అంతే. దాంట్లోకి ఏం కలుపుకుంటారు? కోటా శ్రీనివాసరావు తింటారు కదా, ఇలాగా హ్యాంగ్ చేస్తూ ఆ కోడి ఆ type లో, అలాగా. అలా అనమాట ట్రై చేస్తాను. ఆ 2 మెతుకులు కూడా తినరు మీరు, అని చూస్తారు. కడుపు నిండిపోయింది అదే అదే అలా. ఓకే. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్. నాగలక్ష్మి, ఆర్ యు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేతి వేళ్లతో ఏం చేస్తారు? గోడకేసి కొట్టు. ఎలాంటి నీళ్లతో స్నానం చేయాలి? కూలింగ్ వాటర్. పేపర్ తో ఏం చేస్తారు? ఫేస్ ప్యాక్ వేసి. మనుషులకి గుండె ఎక్కడుంటుంది? తల మీద. ఇంట్లో సైకిల్ ఉంటే ఏం చేయాలి? విరగొట్టేయాలి. లైట్స్ దేంతో వెలుగుతుంటాయి? కూరగాయలు. టైమ్ అప్. చేతి వేళ్లతో ఏం చేస్తారు? గోడకేసి కొట్టు. గోడకేసి కొట్టుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కళ్ళలో పొడుచుకుంటారు, ఇలాంటివి ఏమైనా చెప్తే మేము, లేకపోతే కూర వండుకుంటారు, అలా చెప్పాలి. ఎలాంటి నీళ్లతో స్నానం చేయాలి? కూలింగ్ వాటర్. కూలింగ్ వాటర్ తో కూడా చాలా మంది స్నానం చేసుకుంటారు. ఇది కరెక్టే.
ఐస్ బకెట్ ఛాలెంజ్ కూడా ఉంది కదా, తెలుసా మీకేంటో ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటే? బకెట్ నిండా ఐస్ వేసుకొని వేసుకొని దాన్ని పైనుండి వేస్తా. పేపర్ తో ఏం చేస్తారు? ఫేస్ ప్యాక్ వేసుకో. ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. ఓ పేపర్ తో ఎలా తయారు చేయాలండి ఫేస్ ప్యాక్? వాటర్ వేసి మొత్తం న్యూస్ పేపర్ ఏనా? ఏ పేపర్ అయినా సరే మొత్తం వాటర్ వేసి బాగా ప్రెస్ చేసి ఏమైనా face కి ఇలా కలపాలా pack అందులోకి? వేసేసుకోవాలి. స్ప్రే కలపాలి. మామూలు బాడీ స్ప్రే ఉంటుంది కదా, అది మొత్తం కలిపేసి మళ్ళీ పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కూడా కలపాలి. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర కూడా తాలింపులో- కలపచ్చు. హెయిర్ మొత్తం జీలకర్ర అయితే హెయిర్ కి అయితే చాలా బాగుంటుంది. వావ్, వెరీ నైస్ ప్యాక్. ఓకే, ఇప్పుడు అదే పెట్టుకుని రోజు మనుషులకి గుండె ఎక్కడ ఉంటుంది? తలపైన తలపైన ఉంటుంది గుండె. కొట్టుకుంటుందా మీ గుండె? కొట్టుకుంటుంది. ఈవిడ బ్రెయిన్ ఏమో మోకాల్లో ఉంది, అదేమో తలపైన ఏమో ఉందండి. గుండె తలపైన ఉంది. ఓకే, ఇంట్లో సైకిల్ ఉంటే ఏం చేయాలి? విరగొట్టేయాలి. ఇంట్లో సైకిల్ ఉంటే విరగొట్టాలి. ఓకే, విరగొట్టేసేయాలి. లైట్స్ దేనితో వెలుగుతూ ఉంటాయి? కూరగాయలు అని చెప్పి. కూరగాయలు రిలవెంట్ గా లేదండి. ఓకే, 3 రాంగ్ 30 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. మేము 4 మొహాలు చూపిస్తాం. ఆ 4 మొహాలు ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. 40 పాయింట్లు సొంతం చేసుకోవాలి. ఫస్ట్ నాగలక్ష్మికి చెప్పండి, వారేవా ఏం ఫేస్? వారేవా ఏమి ఫేస్. చూడండి. ఏ సుమన్, హ్మ్. బి ప్రకాష్ రాజ్, హ్మ్. సి ఆలీ అండ్ డి శ్రీహరి. ఓకే, ఫైనల్. ఓకే, సో ఏ సుమన్, బి ప్రకాష్ రాజ్, సి ఆలీ అండ్ డి శ్రీహరి. చూద్దాము ఏ సుమన్ అవునా కాదా? అవును. అవును, రైట్. చూద్దాం. కరెక్ట్ సుమన్, ఇది కరెక్ట్. నెక్స్ట్ బి ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ బాగా కనిపిస్తుంది కదా నేను కళ్ళలో. మాట్లాడుతున్నా, నన్ను ఎవరు clear గా మోసం ఉంది. చేయలేరు. ఆ, నన్నెవరూ మోసం చేయలేరు. నేను మోనార్కుని. ఆ 4 మొహాలు వేరే మొహాలైతే బిలో ఉండే మొహమేరా ప్రకాష్ రాజ్. చూద్దాం. ప్రకాష్ రాజ్ కరెక్ట్. సి ఆలీ. ఆలీ. ఏం చక్కగున్నారు ఈ సొట్ట సెంబలోడా. చూద్దాం. అవును. Yes. అమ్మ 3 కరెక్ట్ అయిపోయాయి, ఇంకొకటే మిగిలింది. డి శ్రీహరి. డౌట్. డౌట్ మరి ఎవరు? నేను చంద్రమోహన్. చంద్రమోహన్. మోహన్ బాబు గారు అనుకో. మోహన్ బాబు గారు. శరత్ బాబు గారు. శోభన్ బాబు గారు. శరత్ బాబు శరత్ గారు. కుమార్. శరత్ బాబు గారు. అమ్మమ్మో అమ్మమ్మో అమ్మో. చూద్దాం. రజనీ. నిప్పురా తాకరా చూద్దాం తాకితే మసే కదా మొత్తం దురాత్ముల దురాగతం నిత్యం పెరిగితే విరగడం సాధ్యం. నిప్పురా. సో ఇది రాంగ్ అయింది. రజనీకాంత్ గారు వచ్చారు, 3 కరెక్ట్ చెప్పారు, 30 పాయింట్లు మీకు. శైలజ రెడీయా? చెప్పండి వారేవా ఏం ఫేస్? వరేవా ఏమి ఫేస్. చూద్దాం. ఏ శ్రీదేవి, ఉమ్, బి శ్రేయ, ఉమ్. సి వచ్చి డౌట్, డి డౌట్ గా ఫేసెస్ అన్ని హాఫ్ పార్ట్స్ తీసుకొని ఫుల్ గా మిక్సీలో వేసి పేస్ట్ చేసినట్టుంది. కరెక్ట్, వెరీ గుడ్. మేము అదే చేస్తాం. మీరు భలే గుర్తుపట్టారు. పైగా వాటర్ కలపలేదు. అది ఏంటి జుట్టంతా ఒరిజినలేనా? ఎంతో కొంతలే. అందులో 3 ఒరిజినల్స్ ఉన్నాయి, డూప్లికేట్ ఒకటే ఉంది. 3 ఒరిజినల్స్ డూప్లికేట్ ఒకటేనా? అంటే అది జమ్మలకి పంప. అది జంబలకిడి పంప అది కదా. ఎవరు చేస్తుంది? ఎవరికైనా ఒక్క ఒరిజినల్ 3 డూప్లికేట్స్ ఉండాలి కదా. అదే రివర్స్. 3 ఇప్పుడు నాకు అది తెలియాలి. చెప్పండి, ఇది పక్కన పెట్టండి. ఎలాగా 3 ఒరిజినల్స్? 3 హెయిర్ సవరాలు వేసేసి ఒకటి ఒరిజినల్ వేసి. అయితే 3 డూప్లికేట్లు ఒకటి ఒరిజినల్. అదే మరి నేను రివర్స్ లో చెప్పా. అదే. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఏ శ్రీదేవి, ఆ. బి శ్రేయ, హ్మ్. సి ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, డి వచ్చేసి చాలా కష్టంగా ఉంది. డి ఎవరు? అసలు అందటం లేదు.
చాలా కష్టంగా ఉంది. ఇందాక రజనీకాంత్ చెప్పినట్టు ఉంది. నాకు తెలిసిపోయింది. సి ఇలియానా, డి డి మంచు లక్ష్మి. ఫైనల్. ఓకే, ఏ శ్రీదేవి. అవునా? రైట్. ఏ శ్రీదేవి. శ్రీదేవి. ఓకే, చూద్దాం. ఓకే, సో శ్రీదేవి గారు వచ్చారు. బి. ఇప్పుడు శ్రేయ అన్నారు కదా? శ్రేయ. శ్రేయనా? శ్రేయ కాదు, టబు టబు అనిపిస్తుంది. శ్రేయ కాదు, అనిపిస్తుంది. తబ్బు అనిపిస్తుందంట. సరే చూద్దాం, శ్రేయ అవునా కాదా? శ్రేయ. శ్రేయ. సరే. మీకు దండం పెడుతోంది, నా పేరు కరెక్ట్ గా గెస్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటోంది. సి ఇలియానా. గోపిక. అదే Autograph Sweet Memories. ఆ గోపిక. గోపిక. ఇది పూజా హెగ్డే కాదా? సూపర్. కాదు. చూద్దాం. మీరా మీరా జాస్మిన్. అసలు లేదు, అసలు అది మీరా జాస్మిన్. సారీ, అసలు ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయడానికి లేదు అసలు. మీరేమన్నారు? మంచు మీరు లక్ష్మి. మంచు లక్ష్మి అన్నారు. ఓకే. ఎవరు? శ్రేయ. ఉత్తితే పైన కింద అన్ని శ్రేయనే పెడతామా మేము? ఓ, పిచ్చి పైన తల్లి. శ్రేయ వచ్చిందా? అవును, రమ్యకృష్ణ రమ్యకృష్ణ లాగా ఉంది కదా? రమ్యకృష్ణనే. ఆ టీవీ రమ్యకృష్ణ చూస్తుంటే లాగా రమ్యకృష్ణ లాగా. ఉంటదా? చెప్పరా కన్నా, చెప్పరా నాన్న. చూద్దాం. రమ్యకృష్ణ. ఓకే, సో మొత్తం 4 2 కరెక్ట్, 20 పాయింట్. కావ్య. వారేవా హేమి ఫేస్. చూద్దాం. అబా బా 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 బా. ఏ సూర్య గారు. Hmm. బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సి సి పటాస్ హీరో కళ్యాణ్ రామ్. ఓకే, అండ్ డి సూర్య తమ్ముడు కార్తీ. సూర్య తమ్ముడు కార్తీ. ఓ. ఫైనల్. ఏ సూర్య, పవన్ బి కళ్యాణ్. పవన్ కళ్యాణ్, సి కళ్యాణ్ రామ్ అండ్ డి కార్తీ. సూర్య అవునా కదా? ఏ సూర్యన్. ఆబ్వియస్లీ. సూర్యనేనా? చూద్దాం. కరెక్ట్. బి పవన్ కళ్యాణ్. కరెక్టా? పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్. పక్కా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చూద్దాం. కరెక్ట్, పవన్ కళ్యాణ్. రైట్. సి కళ్యాణ్ రామ్. పటాస్ హీరో కళ్యాణ్ రామ్. హీరో పటాస్ కళ్యాణ్ రామ్ అవునా కదా? పటాస్ కత్తి కళ్యాణ్. హీరో కళ్యాణ్ రామ్. కత్తి మరి కళ్యాణ్. కాదు, ఐఎమ్ సారీ, మీరు పటాస్ కళ్యాణ్ రామ్ అన్నారు. చూద్దాం. ఓకే, ఇది కూడా కరెక్ట్. డి సూర్య తమ్ముడు కార్తీ. కార్తీ. కార్తిక్. పక్కా. పక్కా. సరే చూద్దాం. Correct, కావ్య. చాలా బాగా ఆడావు. 40 పాయింట్లు కావ్య. థ్యాంక్ యూ. 4 కరెక్ట్ గా చెప్పావు. సూపర్. థ్యాంక్ యూ సుమా. ఇప్పుడు మాలతి ఛాన్స్ వచ్చింది. చెప్పండి, వారేవా ఏమి ఫేస్. వరెవ్వా ఏమి ఫేస్. ఓకే, చూద్దాం. ఒంటి కన్ను రాక్షసుడు వచ్చాడు. ఫస్ట్ ఏ వెంకటేష్. Hmm. సి మహేష్ బాబు. ఓకే, మై హస్బెండ్ ఫేవరెట్ హీరో. పైన మా వెంకటేష్ నా ఫేవరెట్ హీరో. Ah. పైన కింద పెద్దోడు చిన్నోడు. వచ్చేసాడు. పక్కన వాళ్ళని చూడండి. ఇది మొన్న సుప్రీం హీరో ఉన్నాడు కదా. అవును. ఇది అవునండి, ఇది మాత్రం రామ్ చరణ్. ఇది రామ్ చరణ్. ఓకే. డి పవన్ కళ్యాణ్. సి సి మహేష్ బాబు. డి రామ్ చరణ్. ఫైనల్. ఏ వెంకటేష్. చూద్దాం కరెక్టా కాదా. వెంకటేష్. వెంకటేష్. చూద్దాం. Yes. మరి బి. బి ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నాని అనుకుంటున్నా. నాగలక్ష్మి. నాని అనుకుంటున్నా. ధనుష్ ధనుష్. ఆడియన్స్ నిఖిల్, మీరు అన్నది పవన్ కళ్యాణ్ అవునా కాదా చూద్దాం. నిఖిల్. హ్యాపీ డేస్ నిఖిల్. ఇది రాంగ్. సి మహేష్. పెద్దోడు వచ్చాడు, చిన్నాడు వచ్చాడు, ఇద్దరు చూద్దాం. కరెక్ట్. అండ్ ఫైనలీ డి. మీరు రామ్ చరణ్ తేజ్ అన్నారు కదా, సుప్రీం లో హీరో అన్నారు. సాయి ధరమ్ తేజ్. ఫైనలీ చెప్పింది రామ్ చరణ్ తేజ్. చూద్దాం రామ్ చరణ్ తేజ్ అవునా కాదా అని. సాయి ధరమ్ తేజ్. ఇది రాంగ్. అంటే 2 కరెక్ట్ అయ్యాయి. 20 పాయింట్లు. సుప్రీం హీరో కరెక్టే, సుప్రీం కానీ హీరో, పేరు తప్పు. పేరు తెలియదు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే మరి రెడీయా మీరందరూ? ఓకే రెడీ. వదల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. Okay. ఎప్పుడే కాదు, ఫస్ట్ అయితే చూడండి, తర్వాత క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మెమరీ. వెళ్ళిపోయింది. ఇప్పుడు నంబర్స్ వస్తాయి, ఆ నంబర్ లో ఏమున్నాయో చెప్పాలి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. కావ్య నంబర్ 1 మిర్రర్. మిర్రర్. నెక్స్ట్ మిరపకాయలు. 2 మిరపకాయ. మూడోది పోస్ట్ కార్డ్. మూడోది పోస్ట్ కార్డ్. ఏంటి డ్రెస్సింగ్ టేబులా ఫస్ట్? ఎస్, కరెక్టా? డ్రెస్సింగ్ టేబుల్. చూద్దాం. 1 మిర్రర్ కరెక్ట్. 2 ఏంటన్నారు? మిరపకాయలు. మిరపకాయలు. ఏం మిర్చి? గుంటూరు మిర్చి మేడం. గుంటూరు మిర్చా? ఎండు మిర్చి. అది మిరపకాయలు. 3 పోస్ట్ కార్డ్. పోస్ట్ కార్డ్. నాగలక్ష్మి. పోస్ట్ కార్డ్. ఇప్పట్లో మనకు అసలు కనిపించడమే లేదు, కనుమరుగైపోయింది. చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్. 10 పాయింట్లు కావ్య. తర్వాత మెమరీ. వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఏమొస్తుందో ఏంటో చూద్దాం. ఆ గళ్ళల్లో ఏమున్నాయి 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. శైలజ. హోల్ చికెన్, ఆ, లెగ్ పీస్, ఆ. బిర్యానీ. ఎవరో ఈ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు అబ్బా మెమరీనా నేను ఆడలేను అన్నారబ్బా. ఆవిడే అన్నారు. నేనే అన్నా. ఆవిడే అన్నారు. నాగలక్ష్మి ఫస్ట్ ఫుల్ చికెనా? అంటే ఫుల్ చికెన్ రోస్ట్ అది? చికెన్ రోస్ట్. ఫుల్ చికెనా? ఫుల్ చికెన్. బిర్యానీ. బిర్యానీ. ఓకే, సో నంబర్ 1 చూద్దాం. ఎస్ కరెక్ట్. నంబర్ 2 లెగ్ పీస్. లెగ్ పీసెస్. లెగ్ పీసెస్. లెగ్ పీస్ అవునా కాదా చూద్దాం. కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ 3 బిర్యానీ. బిర్యానీ. చూద్దాము. కరెక్ట్. చికెన్ లో చాలా రకాలు ఉంటాయి కదా. చిల్లీ చికెన్. బటర్ చికెన్. చికెన్ 65. చికెన్ 65 ఆ పేరు ఎందుకు వచ్చింది? చికెన్ లో 65 నెంబర్ ఉండబట్టి చికెన్ 65 అని వచ్చింది. కాదు, 65 రోజుల వరకు చికెన్ ని పెంచి ఆ తర్వాత వండితే దాన్ని చికెన్ 65 అంటారు అని కొంతమంది అంటారు. కాదు, మరెందుకంటారు? సో చికెన్ 65 అన్న పేరు ఎందుకు వచ్చింది? చెప్పండి సుమా, డౌట్ ఉంచేశారు. నాకు కూడా ఇది కరెక్టా కాదా తెలియదు, కానీ నేను విన్నాను ఎక్కడో. ఏంటంటే దీన్ని కనిపెట్టిన ఆయన మిలిటరీలో వర్క్ చేసేవాళ్ళంట. ఓకే. సో అందులో ఆ క్యాంటీన్ లో 65 నంబర్ మీద ఈ చికెన్ ఐటమ్ ఉండేదంట. ఆన్ దట్ నంబర్. సో అందరూ వెళ్ళినప్పుడంతా ఆర్డర్ చేయడానికి ఆ 65 నంబర్ లో ఉండే చికెన్ 65 అనే అనడంతో ఇది అలా అయ్యిందంట. ఓకే, నెక్స్ట్ మెమరీ. ఓకే, చూసుకోండి ఇప్పుడు ఏమొస్తుందో. ఆ గళ్ళల్లో ఏమున్నాయి 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. మాలతి. సమోసా, కొబ్బరికాయ, 5 స్టోన్స్. ఓకే, నంబర్ 1 సమోసా. కరెక్టా కావ్య? కరెక్ట్. సమోసా. ఓకే, శైలజ. కరెక్టే. కరెక్టేనా? ఓకే, నంబర్ 1 చూద్దాం. సమోసా కరెక్ట్. నంబర్ 2 ఏమన్నారు? కొబ్బరికాయ. కొబ్బరికాయ చెట్టుకి కాయలు ఉన్నాయి. హైబ్రిడ్ కొబ్బరి బొండాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొబ్బరి బొండాలు. పైగా చాలా కిందకే నేలవారినే కాసినట్టున్నాయి మొత్తం. 3 ఏంటి? స్టోన్స్. స్టోన్స్ 5 స్టోన్స్. 5 స్టోన్స్. ఇది కరెక్టా? 5 స్టోన్స్ కరెక్టే. 5 చూద్దాం. స్టోన్స్ కరెక్టే. కరెక్ట్. మిగిలినవి కూడా చెప్పగలుగుతారా? పైన ఉండింది తూనిక, హ్యాట్, పిల్ల. చూద్దాం. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి.
ఓకే ఇది వరస. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. నాగలక్ష్మి టైం అయిపోతుంది. 10 సెకండ్స్. పప్పీలు, తర్వాత కింద మోటార్ త్రీలో. సైకిల్, త్రీలో పప్పీలు, టూలో 2లో మోటార్ సైకిల్. టైం అప్. సారీ టైం అయిపోయింది. 1 చెప్పలేదు. ఎవరికైనా తెలుసా 1 లో ఏంటో? బల్బ్. ఆ, దున్నపోతులో కూర్చుని బైక్ మీద కూర్చున్నారు. కుక్క పిల్ల ఇలా 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 డాన్స్ ఓకే సో ఒక్కటి చెప్పకపోయినా పోయినట్టే. మరి చూద్దామా 1 ఏంటో? బల్బ్. 2 ఇది చెప్పలేదు మీరు. 1 మోటార్ బైక్, దాని మీద అమ్మాయో అబ్బాయో మరి మనకు తెలియదు. అలా ఎలా మోసుకెళ్తున్నారు? అమ్మాయి మేడం. కాదు అసలు బైక్ ఈ పాటికి ఇట్లా గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది. 3 కుక్క పిల్లలు. కుక్క పిల్లలు. ఈ 2 చెప్పారు కానీ పైన చెప్పలేదు. -10. ఈ 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? నాకు లీస్ట్ లో ఉన్నా. నేను చెప్పాను కదా, నేను నేను లీస్ట్ లో లీలో. ఉన్నా. నేను లీస్ట్ లో ఉన్నా. కాదు నేను చెప్పాను 80, కదా. 80. నేను నాకు లీస్ట్ లో చెప్పాను. ఉన్నా. లీస్ట్ లో ఉన్నది మీరు. ప్లీజ్ ప్లీజ్ నాగలక్ష్మి నేను నాగలక్ష్మి నేను 5 స్టోన్స్ ఇస్తాను, ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఇస్తాను. ఓకే. ఇందాక మనం చూసిన 5 స్టోన్స్. 5 స్టోన్స్. ఓకే రండి అందరు రండి. మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఏమో 1 క్యాచ్, తర్వాత 2 పట్టాలి, తర్వాత 3, తర్వాత 4, ఆ తర్వాత ఇవి తెలుసు కదా. ఇన్ని గేమ్ అంటే ఎవరు ఎక్కువ సేపు ఉంటే వాళ్ళకి 10 పాయింట్లు 10 మార్క్స్ వస్తాయి. స్టార్ట్ చేద్దామా? కమాన్ శైలు. మీరే 1 2 ఆడండి. ఇవాళ చాలా మంది మన ప్రోగ్రామ్ చూసి వెళ్ళి ఆడుకుంటారు రాళ్ళు తెచ్చుకొని. ఫస్ట్ 3 పట్టారంటే 1 ఉండాలి. 1 ఉండాలి. వదలండి మెల్లిగా. ఇంకొకటి వదలాలి. ఓకే క్యాచ్. ఓకే 2. అలా పట్టకూడదు. ఆవిడకి ఇవ్వండి. కావ్య నీకు ఛాన్స్ ఉంది. ఓకే 1. అయ్యో ఇప్పుడు మీరు ఆడాల్సింది ఈ ఆట. ఒక్కొక్కటి పట్టుకోండి. ఓకే 3 4. వావ్ అయిపోయింది. 2లో ఫస్ట్ పట్టుకున్నారండి. ఓకే ఈవిడ మీరే సింగిల్ అయిపోయావు. దగ్గర వేసుకున్నావు. టచ్ అయింది. అవుట్. శైలజ. 2 అయ్యా 2 కదా. అవును కానీ ఎందుకు పోయింది. టచ్, హ్యాండ్ టచ్. సరే ఆడండి. 1 టచ్. ఓకే నేనైతే ఇప్పుడు నిజాయితీగా చెప్పాలంటే ఈ కావ్యనే ఆడింది 2 వరకు. వెళ్ళండి మీ ప్లేసెస్ కి వెళ్ళిపోండి. నేను లాస్ట్ నంబర్ చెప్పాను కదా, లైన్ ఎవరికి చెప్పాను ఇచ్చినా కదా. బాధే మేడం. ఇవ్వు ఎవరికో ఒకళ్ళకి. ఏం చేస్తాం చెప్పు. లైన్ చెప్పాను నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్. కావ్య 10. ఓకే ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఈ రౌండ్ లో మేము ఒక డైలాగ్ వినిపిస్తాము. ఆ తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కి చెప్పండి. నెగటివ్ పాయింట్స్ లేవు. ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ ఆన్ అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ డైలాగ్. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. వెరీ ఎమోషనల్ డైలాగ్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కావ్య. ఛత్రపతి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న ఛత్రపతి సినిమా డైరెక్టర్ ఎవరు? శైలజ. రాజమౌళి. రాజమౌళి కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 10. ఈ రోజు నుంచి మీ బానిస బతుకులు అయిపోయాయి. రౌడీలకి జేజేలు కొట్టి పొలిటీషియన్స్ కి సలాం కొట్టేటువంటి మీ బతుకులు ఇక నుంచి అయిపోయాయి.
మీరు నేలను చూసి బతకక్కర్లేదు, ఆకాశాన్ని చూసి బతకొచ్చు. పొద్దున్నే ఇడ్లీ కావాలా, సాంబార్ కావాలా, ఏం కావాలి అని మీ ఆయన్ని మీరు అడగక్కర్లేదు. ఒరే టిఫిన్ కి ఏం డబ్బా పెట్టాలి అని మీ బాబుని మీరు అడగక్కర్లేదు. వచ్చిన తర్వాత ఏం స్నాక్ ప్రిపేర్ చేయాలో అని వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయక్కర్లేదు. మీకేం తోస్తే అది చెప్పండి. కాదు కూడదు అని ఎవరైనా మీరు ఇడ్లీ వండిన రోజు మసాలా దోశ అడిగితే నేను అందులోకి చట్నీ నవ్వుతా అని వాళ్ళకి చెప్పండి. మీ ఇష్టం వచ్చిన డైలాగ్ మీరు చెప్పండి. ఎవరు? నాగలక్ష్మి. ఈ రోజు నుంచి మీ బతుకులు మారాయి. రౌడీలకి గూండాలకి సెల్యూట్ కొట్టే రోజులు మారిపోయాయి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక ముందు నేనుంటా. ఓకే, థ్యాంక్ యూ. శైలజ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. నేల చూసే అవకాశం ఇంకా లేదు. మీ వెనుక నేనుంటా. మీ అందరి బతుకులు చక్కదిద్దుతా. మా ముందెవరు ఉంటారు? సుమా ఉంటారు. మాలతి చెప్పండి. ఈ రోజు నుంచి మీ బ్రతుకులు మారాయి. ఆ, మీరు నేల చూసి బతకడం కాదు, మౌంటైన్ చూసి బతకాలి. నన్ను చూసి బతకండి. పొద్దున్నే మా బాబు పాల కోసం వేడిస్తే మీ ఫోటోనే చూపించాను బాబు. వాడు ఏడుపు మానేశాడు. ఏమి అంత పైకి బాబు సీన్ వేయగానే స్కూల్ కి వెళ్ళడం మానేశాడు. ఏ భయపడ్డా? థ్యాంక్ యూ బాబు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నా పేరు పాసు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. తెచ్చు తెచ్చు. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. నా ముందు తొడా మెడా కొడితే రెండు నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్తున్నా, 3వ చెప్పను. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శైలజ. జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. శైలజ స్కోర్ కూడా 100కి వచ్చేసింది. సో ముగ్గురు ఫ్రమ్ విశాఖపట్నం 100 లో ఉన్నారు. నాగలక్ష్మి సంగతి ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం పద్ధతి మార్చుకోకపోతే 3వసారి హీరో ఏం చేస్తానన్నాడు? మాలతి. చంపేస్తా. చంపేస్తా అన్నాడు. కరెక్ట్, 10. సో ఈ డైలాగ్ నీతోనే మొదలెడదాం మాలతి. కమాన్, ఇక్కడికి వచ్చి చెప్పు. ఏయ్, నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు కోస్తా. ఒకసారి వార్నింగ్ ఇచ్చా, రెండోసారి వార్నింగ్ ఇచ్చా, మూడోసారి వార్నింగ్ ఇవ్వను, చంపేస్తా. జాగ్రత్త మరి. ఓకే, వెళ్తే వెళ్ళారు, తొడగొట్టకండి. కావ్యారండి. నా ముందు తొడగొడితే తొడ మెడ కోస్తా, లేకపోతే అడ్డంగా చంపేస్తా. చిన్న ఒకసారి మళ్ళీ తొడగొట్టు చిన్న. చిన్న తొడగొట్టడం బాలకృష్ణ ఫ్యామిలీలోనే వచ్చింది, కానీ భలే తొడగొట్టింది కదా, బాగుంది. మళ్ళీ ఒకసారి. నా ముందు తొడ నొప్పేసింది. చిన్న ఒక్కసారి తొడగొట్టు చిన్న. రెడీ. నా ముందు తొడ మెడ చూస్తే నరికేస్తా. తొడ మెడ చూస్తే కూడా నరికేస్తారంట. ఓకే, థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ. సాలిడ్ గా కొట్టావు. నాగలక్ష్మి దమ్మ. ఒకసారి నా ముందు తొడగ. మేడం మీరు నాలాగా ఒకసారి ట్రై చేయండి. ఏంటి? తొడకొట్టు. తప్పకుండా వస్తున్నా. నా తోడ కాదు మేడం, మీ తోడ. మీ అదంతా చెప్పలేదు మీరు. ఇద్దరు ఒకేసారి అలా పెట్టండి. ఇద్దరు ఒకేసారి. Ready? 1, 2, 3 స్టార్ట్. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా, నష్టం ఆకుకే. చెప్పండి అమ్మా. ఒకసారి ఒకసారి ఇచ్చి నా ముందు తొడగొట్టావంటే తల మెడ నరికేస్తా. మరి తొడ కూడా నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒకసారి చెప్పా, రెండోసారి మళ్ళీ చెప్పను, లేకపోతే అడ్డంగా నరికేస్తా. ఎవరిని? తొడగొట్టినవాడిని. తొడగొట్టిన రండి. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు కోస్తా. డైలాగులు చెప్పాలన్నా తొడగొట్టాలన్నా మేమే, లేదంటే అడ్డంగా నరికేస్తా. పద్ధతి మార్చుకోమని 3వసారి చెప్పా, రెండోసారి చెప్పా, రన్ని రివర్స్ లో చంపేస్తా. డైలాగ్ ని చంపేస్తారు. నెక్స్ట్ డైలాగ్. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? ఈ డైలాగ్ ఏ సినిమాలో? శైలజ. రుద్రమదేవి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు.
నెక్స్ట్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ఎవరు చేశారు? కావ్య. అల్లు అర్జున్. గమ్మునుడు తీసుకో 10. ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళు అన్నా తమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికిన వాళ్ళం అన్న చెల్లెళ్ళం అక్క తమ్ముళ్ళం కాలేమా? ఓకే నాగలక్ష్మి. ఒక తల్లి పాలు తాగేవాళ్ళు, ఒక నది నీళ్లు తాగేవాళ్ళు అన్నదమ్ములం అక్క చెల్లెలం కాలేమా? ఒక బకెట్ లో సాంబార్ తాగేవా? ఓకే మాలతి. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు అయినప్పుడు ఒకే నది నీళ్ళు తాగిన మనము అన్నదమ్ములు అక్క చెల్లెలు కాలేమా? కాగలం సుమా కాగలం. అన్నదమ్ములం అయితే మనం కాలేం, అక్క చెల్లెలం అయితే నెక్స్ట్ డైలాగ్. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెవరు ర్యాంకర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు సార్. స్టూడెంట్ కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్ట్ నేర్పండి సార్. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే. బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పులుముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? కావ్య. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న జోష్ సినిమాలో హీరోయిన్ ఎవరు? కావ్య. కార్తిక. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ప్రపంచంలో ఆ గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్లు కాదు సార్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ర్యాంక్ ఏం సంపాదించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ర్యాంక్ రాలేదు. అలాగే యాంకర్ సుమ తనేమి గొప్ప ర్యాంక్ సంపాదించలేదు. కానీ వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. ఎంతసేపు చదువుల్లో సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్సే కాదు సార్, కొంచెం సినిమా గురించి కూడా నేర్పించండి. ఇలాంటి ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అవును సార్, ఇది నిజం. ఓకే, ఎవరు చెప్తున్నారు డైలాగ్? మాలతి. ప్రపంచంలోని గొప్ప 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 వాళ్ళంతా ర్యాంకర్స్ కాదు సార్. ర్యాంకర్ చేసిన సుమ గారు, టీవీలో వచ్చిన రామ్ చరణ్ తేజ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళంతా కూడా గొప్ప గొప్పగా ఎలా వచ్చారంటే వాళ్ళ ఆర్ట్ అంతా బయట పెట్టడానికి వాళ్ళకి స్టేజ్ ఇచ్చిన మంచి అవకాశం. కట్టిన స్టేజ్ ఎవరు కట్టారో వాళ్ళు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కావ్య రండి. తర్వాత మాలతి, శైలజ మీరిద్దరు రండి. ఇద్దరికి టై అయింది. మరి ఇలా రండి. మాలతికి ఏం కావాలి? క్యాన్ కావాలి. శైలజకి బౌల్స్ కావాలా? ఓ ఓకే, అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒకటే ఐటమ్ గురించి గొడవ లేదు కాబట్టి తీసేసుకోవచ్చు. మీరు ముందు తీసుకోండి. మీరు తీసుకోండి. మీరు రండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ లో ముందుగా మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఎప్పుడో చేసినటువంటి కూర్చొని చక్కగా ఏ అని అరవాలి. అక్కడ ఆడియన్స్ ని చూసి ఎలా ఏ అని అరిచి అప్పుడు ఇక్కడ వెనక్కి వచ్చి ఈ సెట్ ఆఫ్ గ్లాసెస్ తీసుకోండి. ఇందులోకి 2 బంతులు వేసుకోండి. దీన్ని తీసి ఇందులోకి పెట్టండి. మళ్ళీ ఇందులోకి 2 వేయండి. మళ్ళీ తీసి ఇందులో పెట్టండి. మళ్ళీ 2 వేయండి. 2 వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా అంటించండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా పట్టుకొని ఏ అనాలి. కూర్చోండి. విన్నర్ కే కాదు రన్నర్ కి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. రెడీ 1 2 3 గో. మీకు 90 సెకండ్స్ ఉంది టైము. నెక్స్ట్ పెట్టండి తొందరగా తొందరగా. కిందది లాగండి. కిందదా అది మళ్ళీ కిందది వెళ్ళిపోండి. బ్రెయిన్ గేమ్స్ ఇవన్నీ. కూర్చోండి. అయ్యో వాంతి వచ్చినట్టు. కిందది లాగాలి.
మోర్. Ten seconds more. Time up. 4 సెట్లు పెట్టగలిగారండి, అంటే మీకు 40 పాయింట్లు. ఓకే, మాలతి, శైలజ రండి. ఈ 2 కార్డ్స్ లో ఒక దాని వెనకాల స్టార్, ఇంకొక దాని వెనకాల సర్కిల్ ఉంది. ఎవరికి సర్కిల్ వస్తే వాళ్ళు ఇప్పుడు ఆడేయాలి. ఓకే ఓకే, తీసుకోండి. శైలజకి సర్కిల్ వచ్చిందంటే శైలజ ఇప్పుడు ఫస్ట్ ఆడాలి, తర్వాత మీరు. ఓకే, 1 2 3 గో. సెకండ్స్ అయిపోయాయి. 30 సెకండ్స్ ఉన్నాయి. టైమ్ అప్. టోటల్ గా 1 2 3 4 5 సెట్లు పెట్టారు, 50 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తున్నారు? శైలజ ప్రస్తుతం లీడ్ లో ఉంది. కావ్య స్కోర్ దాటుతుందో చూద్దాం. కమాన్ కమాన్ కావ్య, ఇంకా మాలతి ఉంది ఆడటానికి. టైమర్ చెప్పండి. 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. TNT చూసినప్పుడు అదేదో పెట్టి ఇలా అంటారు కదా, మనం అంటాం అది. 10 సెకండ్లు. టైమ్ అప్. సో 1 2 3 4 5 6 60. మాలతి, మీ టార్గెట్ 9 గ్లాసులు పెట్టాలి మీరు. అలాగైతే మీరు విన్ అవుతారు. 8 పెట్టారంటే మీకు కావ్యకి టై అయిపోతుంది. ఓకే, రెడీ, 1 2 3 గో. పెట్టగలరు, కమాన్. కింద గ్లాస్ లాగాలి. దారిలో అంటూ రాకూడదు, వెళ్ళి కూర్చున్నాకే అనాలి.
ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందే మనం మధ్యదారిలోనే "ఏ" అంటూ వెళ్ళలేము కదా. వెళ్ళి అక్కడ కూర్చోండి. ఇప్పుడు కావ్య వచ్చేసారు సగం దారి. పెట్టేయగలరు. కమాన్ మాలతి. seconds. 5. కమాన్ ఫాస్ట్. చాలా ఫాస్ట్. వేసి తొందరగా. అంతే వేసి. అదే ఇంకొకటి. కమాన్. 5 seconds. వేసి. అప్. 1 2 3 4 5 6 60 పాయింట్. సో సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ కి విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఓకే కావ్య, విశాఖపట్నంలో వాళ్ళకి ఏమైనా చెప్తావా? కమాన్. వస్తున్న వాళ్ళకి, రాబోతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, సూపర్ స్టార్ మహిళ నాదే. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. గెలుస్తావా మరి సూపర్ స్టార్ మహిళ? తప్పకుండా నాదే. 3 లక్షలు. 3 లక్షలు కూడా నావే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, సో చూసారు కదా ఇవాళ విశాఖపట్నం వాళ్ళు ఎలా ఆడారో. నెక్స్ట్ జిల్లా వాళ్ళు ఎలా ఆడతారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ. బై బై.